నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎంతో ఆశతోని ముద్రగడ పద్మనాభం గారిని వైసీపీలోకి అయితే ఆహ్వానించారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే ముద్రగడ గారు వైసీపీ పార్టీని గోదావరిలో ముంచుతున్నారా అని అనిపిస్తుంది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే ముద్రగడ పద్మనాభం గారు చాలా కొంచెం అంటే హాట్ టాపిక్ అయిపోయారు వైసీపీ పార్టీలో. తనేదో కాపు ఓటు బ్యాంకును పెంచుతారేమో అని చెప్పేసి ఇదేదో అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముద్రగడ గారే ఆ పార్టీని ముంచుతున్నారు, గోదావరిలో ముంచేస్తున్నారు అని చెప్పేసి ఫీల్ అవుతున్న పరిస్థితుల్లోకి అయితే వచ్చేసారు. ఇంతకీ అసలు తను చేసిన తప్పులు ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ ద్వారా కాపు సామాజిక వర్గ ఓట్లు పెరిగిపోతాయని ఆలోచించుంటారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నిజంగా అలా ఆలోచించుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడో రెడ్ కార్పెట్ పరిచి పిలిచేవారు. అలా జరగలేదుగా. ముందు వచ్చారు, ఆయనకి సీట్ ఇస్తామన్నారు, ఎక్కడ అనౌన్స్మెంట్ లేదు. వైసీపీలో తగిన గౌరవ ఆదరాభిమానాలు పొందలేదు. వాళ్ళ అబ్బాయికి ఇస్తామన్నారు, అది జరగలేదు. బయటకు వచ్చేసారు, స్తబ్దుగా ఉండిపోయారు. మరలా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో కూడా కొంతమంది కలిశారని టాక్ ఉంది, కానీ వాస్తవం కాదో తెలియదు. ఆ తర్వాత మరలా వైసీపీలోకి వెళ్తాము అనుకున్నారు. వైసీపీలోకి వెళ్తామంటే ముందు 1000 కార్లతో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి కాన్వాయ్గా వెళ్తానని అనౌన్స్ చేశారు. ఎవడూ రాలేదు. తర్వాత ఎవరు వద్దు ఏదో చెప్పారు. ఏదో లేక కాదు, ఎవరు వస్తారు? 1000 కార్లు అంటే ఏంటి చిన్న చితక విషయమా? నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు కూడా 1000 కార్లు వెళ్ళవేమో. 1000 100 వెళ్తే సూపర్. ఇది జగన్మోహన్ రెడ్డి గారి రేంజ్కి. ఈయన రేంజ్కి అంత ఎక్కడ ఉంటాను అనుకుంటారు ఎవరైనా? సరే, అయింది. మొత్తానికి ఎవరు రావద్దు మీరు అన్నట్టు లేఖ రాసి సైలెంట్గా వెళ్ళి పార్టీలో చేరిపోయారు. అంటే ఈయన బతిమాలుకొని వెళ్ళి పార్టీలో చేరినట్టు అనిపిందే తప్ప ఆడు గౌరవంగా రండి మీరు మాకు ఉండాలి, మీరు వస్తే మొత్తం కాపు సామాజిక మొత్తం మా వైపు తిరిగిపోతుంది అనే స్థాయిలో అయితే నాకు అనిపించలేదు. నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను. తర్వాత చాలామంది విశ్లేషకులు కూడా చెప్పారు, నేను చూశాను కూడా. అయితే ఎప్పుడైతే ఇలా వచ్చారో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలి, జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు పొందాలనే ఉద్దేశమో, లేదంటే ఆయన ఏదో మెచ్చుకోలుతో ఏదో పదవి ఇచ్చేయాలనే అత్యుత్సాహమో తెలియదు, కానీ రకరకాలుగా వ్యాఖ్యానం చేయడం, పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా వెళ్ళిపోవడం, పవన్ కళ్యాణ్ కానీ ఏంటది ఓడిపోతేనే గెలిస్తేనో నేను పద్మనాభరెడ్డిగా మారుతాను అని అనడం. ఖచ్చితంగా ఓడిస్తాను, ఓడిపోకపోతే పద్మనాభరెడ్డిగా మారుతాను అంటే అప్పుడు కాపు కాదు రెడ్డిని అవుతాను అన్నట్టుగా ఏదో అది ఏమిటో కొంచెం తిరగాసుగా ఉంది ఆ ఛాలెంజ్ కూడా. పేరు మార్చుకుంటా అంటారు కానీ ఇక్కడ కులం మార్చుకుంటా అన్నారు. ఓకే, ఇలాగా రకరకాలుగా అవడం ఇవన్నీ జరుగుతుంటే అంటే ఈయన ముద్రగడ గారనే కాదు, వైసీపీలో చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా ఆయన మీద ప్రేమతోనో లేదంటే ఆయన దృష్టిలో పడాలనే ఉద్దేశంతోనో ఆయన సిస్టర్ని షర్మిలా గారిని కానీ వేరే వాళ్ళని విమర్శించడం వల్ల అటు తిరిగి అది ఆయన వైపుకి వస్తుంది. ఒకవేళ చూపిస్తే 3000 ఆయన వైపు చూపించేలాగా, ఆయన పార్టీ వైపు చూపించేలాగా మరికొంచెం బదనాం అయిపోతున్నాయి కదా. ఇప్పుడు ముద్రగడ గారు కూడా ఏంటి, కాపు ఎవరైనా నీకు సపోర్ట్ వస్తాడో లేదో చూస్తాను, ఆ వయసు తగ్గ మాట్లాడి పర్సనల్గా వెళ్ళి మాట్లాడడం, ఇవంతా పెద్ద ట్విస్ట్ ఏంటంటే ముద్రగడ గారు చేసే వ్యాఖ్యలు సమంజసగా లేవు అని ఆయన స్వయాన ఆయన కూతురు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవ్వడమే కాదు, ఆ నెక్స్ట్ డే ఆవిడ భర్త అంటే ముద్రగడ గారి అమ్మాయి అల్లుడు ఇద్దరు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని పబ్లిక్ సమక్షంలో కలవడం, దానికి అదొక ట్విస్ట్. అయితే పవన్ కళ్యాణ్ నిజంగా ఎంత అద్భుతం అమ్మ అంటే నాకు అనిపించిన ఆ క్షణంలో. ఆయన మిగతా వాళ్ళు విమర్శన చేసినా నాకు తెలియదు, కానీ మరొకలాంటి వాడు అయితే చూడండి వాడు ఎలాంటి వాడు కాకపోతే వాడు కూతురు అల్లుడు మన దగ్గరికి వచ్చారు చూడండి అని ఎవడైనా యాడ్లు వేసుకుంటాడు. కానీ నాకు ఒక్క మాట అనలే, ముద్రగడ గారిని ఒక్క పల్లెత్తి మాట అనలే. ఈ టైంలో మీరు ఇలా వచ్చారు, ఆయన వయసుకి విలువిచ్చి మనం మాట్లాడదాం, ఆయనకి ఎవరు ప్రలోభ పెట్టారో లేకపోతే ఆయన వ్యక్తిగత వ్యవహారంతో ఆయన వ్యక్తిగతంగా ఇష్టంతో వైసీపీలోకి వెళ్ళారో తెలియదు, కానీ మీరు నిజంగా నా ఆడబిడ్డ నా సిస్టర్ లాంటి వాళ్ళు, మీరు ఖచ్చితంగా మేము ఇది ఈ సమయంలో మీ మీద జనసేన కండువా కప్పి ఆయన నేను అవమానపరచలేను. అది అంత మాటమ్మా. శత్రువు మన ఇంటికి వచ్చినా ఆదరించి అన్నం పెట్టాలని చాలామంది డైలాగ్స్ సెంటెన్స్లో రాసుకుంటారు, కానీ శత్రువుగా ప్రత్యర్థి కూతురుగా వచ్చిన ఆమెకు కూడా అంత ఆదరంగా చూసి ఈ టైంలో మీ మీద కండువా కప్పితే అక్కడ నాన్నగారికి అవమానంగా ఉండొచ్చు, ఎందుకంటే ఆయన ఒక పార్టీలో గౌరవంగా ఉన్నారు. అట్లా ఎవడుంటాడమ్మా? ఛాలెంజ్ ఎవడైనా పక్క వాళ్ళతోటి తిట్టించడం, పక్క వాళ్ళతో మంత్రులతో మాట్లాడించడం, మంత్రులతో సన్నాసండం గాడిదనిపించడం, నోటికి వచ్చినట్టు మాట్లాడించడం చూసిన నాయకుల్లో అట్లా ఎవరుంటారమ్మా?
అక్కడ కదూ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ ఇలా పెరగడానికి కారణమైంది. అసలు జనరల్గా చాలా మంది ఆయన ఏం పట్టించు ఇప్పుడు సొంత ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడో ఆ నియోజకవర్గంలో ప్రత్యర్థి వంగగీత గారి మీద కూడా ఇప్పుడు ఆయన విమర్శించలే. ఇంకా ఆవిడ విమర్శించారేమో కానీ ఆవిడ మా అన్నగారు పార్టీ హయాంలో మా ఆడబిడ్డగా ఉంది, ఆవిడ మంచి మహిళా నేతను పోడాడు తప్ప ఆవిడని విమర్శించలే. ఎంతసేపు వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని పడగొట్టాలని మాట్లాడాడు తప్ప ఆడబిడ్డను ఎప్పుడు విమర్శించలే. అది కదా సంస్కారం. అంటే భారతదేశంలో ఆడదాన్ని పూజిస్తేనే మనకి మంచి Yes. జరుగుతుందని చెప్పేసి ఏదైతే ఆ ఫార్ములా నమ్ముతున్నారేమో అనుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడ అంటే తన డైలాగే ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది. సో అవును. అట్లనే తను ఏది కూడా ఇప్పుడు రాజకీయాలు ఎంత వేడిగా ఉన్న నేపథ్యంలో కూడా ఎందుకు తగ్గుతారమ్మా? ఈ కార్యకర్తలు ఫ్యాన్స్ కూడా ఆడు తొడగొడుతూ 2 తొడలు కొట్టాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఉడుకు రక్తం ఎలా ఉంటారంటే గాంధీ సిద్ధాంతం ఎవరికి వద్దు, సుభాష్ చంద్రబోస్ సిద్ధాంతం కావాలి. ఒక చెంప వాయిస్తే 2 చెంపలు వాయించమన్నారు సుభాష్ చంద్రబోస్ గారు. గాంధీ గారు అలా కాదు, ఒక చెంప వాయిస్తే ఇంకో చెంప చూపించమన్నారు. సుభాష్ చంద్రబోస్ గారి వాదనకే ఎక్కువ మంది మొగ్గు చూపుతారు, కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఆయన అలాగేమనలేదా? మీరు అన్నట్టు అలా ఉండి ఎంత సౌమ్యంగా బిహేవ్ చేశారు. అంటే ఈ వయసులో మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయ్యి ఎంత సౌమ్యంగా ఎంత అనుకువగా మాట్లాడుతుంటే, అంత అనుభవం ఉండి అంత మీద వయసు పడి కాపు సామాజిక వర్గంలో అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న ముద్రగడ గారు ఇంకెంత సౌమ్యంగా ఇంకెంత పద్ధతిగా మాట్లాడాలి. అది కదా సంస్కారం, అది కదా విచక్షణ. వయసు పెరిగే కొద్దీ జనరల్గా ఆలోచన రావాలి, ఆలోచన విధానం పెరగాలి. అంటే ఇప్పుడైనా పెద్దలు చెప్పింది విను అని అంటారా? ఎందుకు? పెద్దలు ఒక అనుభవంతో ఒక విజన్ ఆల్రెడీ మనలాంటి స్టేజెస్ అన్ని దాటి వెళ్ళుంటారు కాబట్టి, అరే వాళ్ళు నిజంగా మన స్టేజ్ దాటికి వెళ్ళారు కాబట్టి ఏ సమస్యకి ఏంటో చెప్పారా, వాళ్ళు చెప్పింది వినాలరా అని అంటారు. మరి ఇక్కడ రివర్స్లో ఈయన చెప్పింది వాళ్ళు నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత అద్భుతం నిజంగా పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ నేర్చుకోవాలి కదా ముద్రగడ లాంటి వ్యక్తులు. ఇట్లాంటి అవ్వడం వల్ల వైసీపీకి డ్రాబ్యాక్ అవుతుంది, ఎస్పెషలీ గోదావరి జిల్లాలో మరీ ఎక్కువ అవుతుంది. ఎక్కడైతే ఒక పిఠాపురమే కాకుండా పిఠాపురం పరిధిలో ఏదైతే భీమవరం నియోజకవర్గంలోకి వచ్చే, లోక్సభ నియోజకవర్గంలోకి వచ్చే అన్నీ కూడా, లేదంటే ఉమ్మడి తూగో పాగోలకి జిల్లాలో ఉండే ఈ సామాజిక వర్గం ఓట్లన్నీ కూడా గంపగుద్దుగా ఇంకా పవన్ కళ్యాణ్కి వేసేస్తారు, డౌటే లేదు. ఇట్లాంటివి అంటే ఏదో బాగా హైలైట్ అయిపోదాం, మొన్నే వచ్చాం కదా పార్టీలోకి, అందరికన్నా దూసుకుపోదాం అనే ఆలోచన విధానంతోనో, మరి ఇతర అందరు మీడియా అందరు నా మీద అట్రాక్షన్ అవ్వాలి, నా గురించే మాట్లాడుకోవాలనే ఉద్దేశంతోనో ఇట్లా మాట్లాడితే మొదటికే మోసం అవుతుంది. సొంత బిడ్డ అల్లుడు ఎప్పుడైతే అటు యూటర్న్ తీసుకున్నారో ఇంకేం లాభం ఏంటమ్మా? నీ ఇంట్లో నీ ఓట్లే నువ్వు 2 వేయించుకోలేనివి, నువ్వు మిగతా సామాజిక వర్గానికి ఓట్లు ఏమి ఇస్తావు అని అడగరా? ప్రశ్నిస్తారు. నార్మల్ ఒకటి ఉంటది కదా, ఇంటికి వెళ్ళి రచ్చగెలవాలని. Exactly. ఇంట్లోనే నీకు సఖ్యత లేనప్పుడు ఎగ్జాక్ట్లీ. ఇంకా బయట ఏం సఖ్య నీ ఇంట్లో ఉన్న 2 ఓట్లు 6 ఓట్లు నీకు పడకపోతే బయట ఓట్లు నువ్వు ఎప్పుడే ఇస్తావు? అప్పుడు ఏమంటారు, వాళ్ళ అమ్మాయి ఏమే మాట వినట్లేదు, వేయట్లేదురా, మనమేం అర్థంలే అని ఫీల్లోకి వచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఇంట్లో వాళ్ళకి తెలిసినంత ఈ గుట్టు అని అంటారు కదా, ఇంటి గుట్టు. సో బయటికి వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా నమ్ముతారు, సొంత కూతురు ఇట్లా అంటే వీడి గురించి బాగా తెలిసింది. ఆ అమ్మాయి కన్నా ఇంకెవరికి బాగా తెలుస్తుంది, భార్యకి కూతురి కన్నా ఇంకెవరికి బాగా తెలుస్తుంది. సో వాళ్ళు చెప్పారనంటే ఇంకా దానివల్ల ఏమవుతుంది, వైసీపీకి ఏమాత్రం ఫేవర్గా ఉన్న ఆ సామాజిక వర్గం ఓట్లు కూడా ఇవాళ రేపు ఈయన స్టేట్మెంట్ల వల్ల, వీళ్ళ అమ్మాయి అటు వెళ్ళి మొగ్గు చూపడం వల్ల ఇంకాస్త జీరో అయిపోయే పరిస్థితి వచ్చింది. మరి గోదావరిలో కలిపేసినట్టే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.